అందరికీ నమస్కారం. బాప్తిస్మం క్రైస్తవ విశ్వాసంలో ఇది చాలా ముఖ్యమైన మాట కదా. అసలు ఏంటిది? దీని వెనుక ఉన్న అర్థం ఏంటి? బైబిల్ ఏం చెప్తోంది? వాటన్నిటినీ ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఈ పదం ఎక్కడ్నించొచ్చిందో చూద్దాం. బాప్తిజం అనేది గ్రీకు భాషలోని బాప్టిజో అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థమేంటంటే ఊరికే నీళ్లు చల్లడం కాదు, అక్షరాల పూర్తిగా ముంచివేయడం. ఈ ఒక్క మాటలోనే దాని అసలైన ఆధ్యాత్మిక భావన మొత్తం దాగి ఉంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, స్వయంగా యేసుక్రీస్తే తన శిష్యులకు ఇచ్చివెళ్లిన ఆజ్ఞ. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిందేంటంటే ఆయన నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నారు. అంటే విశ్వాసాన్ని, బాప్తిస్మాన్ని రక్షణతో ముడిపెట్టారు. అందుకే ఇది కేవలం ఒక ఆచారంలా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇది విశ్వాసంతో చేసే ఒక శక్తివంతమైన పని. సరే, ఈ విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక 5 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అసలు దీని అర్థమేంటి? ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? తీసుకున్నాక ఏమవుతుంది? పదండి ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి ప్రశ్న, దీని అసలర్థమేంటి? ఇది కేవలం నీళ్లలో మునిగి లేవటం మాత్రమేనా, లేక దాని వెనక ఇంకా ఏదైనా లోతైన భావముందా? చూద్దాం. ఇక్కడ చూడండి, బాప్తిస్మం అనేది ఒక అద్భుతమైన చిత్రాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. నీళ్లలోకి మునగడం దేనికి గుర్తు అంటే మన పాప జీవితం చనిపోయి క్రీస్తుతో పాటు పాతిపెట్టబడటానికి గుర్తు. మరి నీళ్లలోనుంచి పైకి లేవడం? అది క్రీస్తుతో పాటు ఒక సరికొత్త జీవితంలోకి తిరిగి లేవడానికి ప్రతీక. అంటే పాత మనిషి మరణం, కొత్త మనిషి జననం అంతా ఆ ఒక్క క్రియలోనే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే బాప్తిజం అనే ఆ క్రియ మనల్ని రక్షించదు. అది కేవలం మన హృదయంలో అప్పటికే తీసుకున్న విశ్వాస నిర్ణయానికి, లోపల జరిగిన మార్పుకి బయట ప్రపంచానికిచ్చే ఒక సాక్ష్యం, ఒక బహిరంగ ప్రకటన అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఉపమానం చూద్దాం. మన పాప జీవితం ఒక బాగా మురికి పట్టిన బట్ట అనుకుందాం. బాప్తిస్మం అనేది ఆ బట్టని క్రీస్తు రక్తంలో శుభ్రంగా ఉతికి ఒక్క మరకగూడా లేకుండా పూర్తిగా కొత్తదాన్లా మార్చడం లాంటిది. ఎంత అద్భుతమైన పోలిక కదా. ఓకే, బాప్తిస్మం అంటే ఏంటో చూసాం. మరి దీన్ని ఎవరు తీసుకోవాలి? ఎవరు అర్హులు? దీనికి బైబిల్ ఏమైనా అర్హతలు పెట్టిందా? బైబిల్ ప్రకారం చూస్తే 3 ప్రాథమిక అర్హతలు కనిపిస్తాయి. మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది విశ్వాసం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనస్ఫూర్తిగా నమ్మాలి. రెండవది పశ్చాత్తాపం, అంటే పాపపు మార్గాన్ని వదిలిపెట్టి దేవుని వైపు తిరగడం. ఇక మూడవది నిర్ణయం. ఇది ఎవరో బలవంతం పెడితేనో, ఇతరుల కోసం చేసేది కాదు, క్రీస్తును వెంబడించాలని స్వయంగా స్పృహతో తీసుకునే నిర్ణయం. ఈ 3 చాలా ముఖ్యం. దీనికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఐథియోపియుడైన నపుంసకుడు బాప్తిస్మం కావాలని అడిగినప్పుడు ఫిలిప్పు సూటిగా అడిగాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే పొందవచ్చు అని. దానికా నపుంసకుడు చెప్పిన ఈ ఒక్క మాట చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. ఇంత సింపుల్, కాని ఇంత శక్తివంతమైన విశ్వాస ప్రకటన. అదే బాప్తిస్మానికి దారితీసింది. ఇక చాలామందికి వచ్చే ఇంకో ప్రశ్న, వయసు గురించి. బాప్టిస్మానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? పసిపిల్లలకివ్వొచ్చా? బైబిల్ దీని గురించి ఏం చెప్తోందో చూద్దాం. బైబిల్ చదివితే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడా కూడా పసిపిల్లలకు బాప్తిజం ఇచ్చినట్టుగా లేదు. ఎందుకు? కారణం చాలా లాజికల్. మనం ఇందాక చెప్పుకున్నట్టు బాప్తిస్మానికి ముందు విశ్వాసం, పశ్చాత్తాపం, నిర్ణయం అవసరం. ఒక పసిపిల్లవాడు లేదా పాపమంటే ఏంటో, విశ్వాసమంటే ఏంటో అర్థం చేసుకుని సొంతంగా నిర్ణయం తీసుకోలేరు గదా. అందుకే మంచి చెడులు తెలిసి సొంతంగా నిర్ణయం తీసుకోగల వయసు వచ్చిన వారికే ఇది వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎందుకు తీసుకోవాలి బాప్తిసం? ఇది ఏదైనా ఆప్షనలా, లేకపోతే ప్రతి విశ్వాసీ తప్పకుండా పాటించాల్సిన ఆజ్ఞా? బైబిల్ మనకు కనీసం ఒక 5 బలమైన కారణాలు చూపిస్తోంది. 1, ఇది యేసు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపించారు కాబట్టి మనం పాటించాలి. 2, ఇది రక్షణలో ఒక భాగం. 3, ఇది క్రీస్తుతో మనల్ని ఏకం చేస్తుంది. ఆయన మరణ పునరుత్థానాలులో మనకు పాలిభాగమిస్తుంది. 4, మన పాపాలు కడిగివేయబడ్డాయనడానికి ఇది ఒక గుర్తు. ఇక 5, ఇది మనల్ని సంఘమనే ఒక కొత్త కుటుంబంలోకి తీసుకువస్తుంది. ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒక వ్యక్తి తన తండ్రి ఇల్లు ఎక్కడో తెలుసుకుని ఆ ఇంటి గుమ్మం వరకు వచ్చి లోపలికి మాత్రం రానని బయటే నిలబడితే ఎలా ఉంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది కదా.
విశ్వాసం ఉండి కూడా బాప్తిస్మం తీసుకోకపోవడం కూడా దాదాపు అలాంటిదే. దేవుని కుటుంబంలోకి రావడానికి గుమ్మం దగ్గర ఆగిపోవడం లాంటిది. సరే, మరి బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? దాని పద్ధతి ఏంటి? బైబిల్లో ఏదైనా నిర్దిష్టమైన విధానముందా? చూద్దాం. సాధారణంగా 2 పద్ధతులు వాడుకలో కనిపిస్తాయి. ఒకటి, నీళ్లలో పూర్తిగా ముంచడం. మనం ముందే చూసినట్టు బాప్తిజో అనే అసలైన గ్రీకు పదానికి ఇదే సరైన అర్థం. రెండవది, నీళ్లు చల్లడం లేదా పోయడం. ఇది బైబిల్లో లేదు, తరువాత కాలంలో వచ్చిన ఒక మానవ సంప్రదాయం. బైబిల్లో యేసుగాని ఆయన శిష్యులుగాని అనుసరించిన పద్ధతి మాత్రం పూర్తిగా నీటిలో ముంచడమే. ఇక మనం చివరి చాలా ఆసక్తికరమైన విభాగానికి వచ్చాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమవుతుంది? జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి? దాని ఫలితాలేంటి? ఇది ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది. పాప క్షమాపణ దొరుకుతుంది, పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడుతుంది, ఒక కొత్త జీవితం మొదలవుతుంది, క్రీస్తు శరీరమైన సంఘంలో సభ్యులవుతారు. అయితే ఇక్కడే ఒక హెచ్చరిక కూడా ఉంది. ఆత్మీయ పోరాటం కూడా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి చెందినవాడు అవ్వడం సాతానుకు ఏమాత్రం ఇష్టముండదు కదా. అందుకే చివరిగా ఈ మాటతో ముగిద్దాం. బాప్తిస్మం అంటే పరలోక పౌరసత్వం కోసం మనం వేసే మొదటి సంతకం లాంటిది. ఈలోక పౌరసత్వం తాత్కాలికమే, కాని మన అసలైన పౌరసత్వం పరలోకంలో ఉంది అని అధికారికంగా ప్రకటించడం మన నిత్యజీవ ప్రయాణంలో ఇదొక మర్చిపోలేని మైలురాయి. కాబట్టి బాప్తిస్మం అనేది కథకి ముగింపు కాదు, అసలైన కథకు ఆరంభం, ఒక కొత్త జీవితానికి తెరిచిన ద్వారం. మరి ఈ విషయాలన్నీ విన్న తర్వాత విశ్వాస ప్రయాణంలో మన తర్వాతి అడుగు ఏమై ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న.